ప్రైవేట్ ఆపరేటర్ ఆర్టీసీ నిర్వహించేలా చర్యలు బస్సులను ఆర్టీసీ నిర్వహించే విధంగా చర్యలు ఆర్టీసీ పనులతోనే నిర్వహించాలి. ఆర్టీసీ బస్సులను ఆర్టీసీ పనులతోనే ఆర్టీసీ పనులతోనే ఆర్టీసీ ఉద్యోగులు బాధపడుతున్న రిఫరెన్స్ హాస్పిటల్ సౌకర్యాలు. ఏపీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలుగా స్వాగతిస్తున్నాం. కానీ ఎలక్ట్రికల్ బస్సులన్నిటి కూడా ప్రైవేట్ ఆపరేటర్స్ ద్వారా నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఎలక్ట్రికల్ బస్సులన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీని తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ద్వారా నిర్వహించి ఆ బస్సుల్లో ఆర్టీసీ సిబ్బంది ద్వారానే నిర్వహించాలని చెప్పేసి మేమైతే విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఇవాళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకంతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా గతంలో కంటే ఇప్పటికి 25 లక్షల మంది పెరిగారు. అంటే శ్రీశక్తి ప్రవేశపెట్టక ముందు 35 లక్షల మంది ప్రయాణికులు ఉంటే శ్రీశక్తి ప్రవేశపెట్టిన తర్వాత 25 లక్షలు అంటే 60 లక్షల మంది ప్రయాణికులకి రోజుకు సర్వీస్ చేస్తున్నటువంటి సంస్థలో 25 లక్షల మంది ప్రయాణికులు పెరిగినా ఒక బస్సు పెరగలేదు, ఒక సిబ్బంది కూడా పెరగలేదు. ఈ పెరగలేదు సరికదా సుమారు 300 బస్సులు తగ్గినాయి, 1800 బస్సుల సిబ్బంది కూడా రిటైర్మెంట్ అయ్యారు. కాబట్టి ఇది దీనివలన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఇబ్బందులు పడి బస్సులు చాలని కారణంగా ప్రభుత్వానికి శ్రీశక్తి పథకం ద్వారా వచ్చిన పేరు మంచి పేరు కాస్త చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రయాణికులు సరిపడే బస్సులని సుమారు 4000 బస్సులను వెంటనే పెంచాలి. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు భవిష్యత్తు రిటైర్మెంట్ దృష్టిలో పెట్టుకుని సుమారు 15,000 మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు జేఏసీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ సమస్యలన్నింటి పట్ల యాజమాన్యానికి నోటీస్ ఇవ్వాలని చెప్పేసి 11వ తారీఖున మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం కూడా తీసుకున్నాం. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు 24/7 ఉద్యోగాలు చేసే పరిస్థితిలో అనారోగ్యాలకు గురవుతున్న కారణంగా ఈహెచ్ఎస్ నుంచి ఎటువంటి వైద్య సౌకర్యం అందని కారణంగా విలీనంగా ముందున్నటువంటి పాత పద్ధతిలోనే వైద్య సౌకర్యం అందించాలని చెప్పేసి తదితర డిమాండ్స్ అన్నింటితో పాటు ఈ నెల 11వ తారీఖున ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలి ఉద్యోగులు చైతన్యపరిచేందుకు ఈ నెల 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు అన్ని జోన్లలో సదస్సులు ఏర్పాటు చేశాం. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి ఉద్యోగులను సిద్ధం చేసేందుకు అనంతరం 2 రోజులు నిరసన కార్యక్రమాలు కూడా ప్రకటించడం జరిగింది. మళ్ళీ మంత్ ఎండింగ్ నాటికి 28వ తారీఖున కూర్చొని భవిష్యత్ కార్యాచరణ ఎట్లా చేయాలనేది ఆ నిర్ణయం కూడా ప్రకటించడం జరుగుతుంది. ఏదైనప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ఉద్యోగులను ఆందోళన తొలగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ జేఏసీ తరఫున విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. పలిశెట్టి దామోదరరావు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు. కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి ఏపీ వై శ్రీనివాసరావు, కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి ఏపీపీటీడీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ కో కన్వీనర్. ఏదైతే ఈ రోజున ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశం జరిగిందో ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే ముఖ్యమంత్రి గారు మంచి బృహత్తర ఉద్దేశంతో ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో అది వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో సక్సెస్ఫుల్ గా అమలు జరగాలన్నా ఏపీఎస్ఆర్టీసీ స్త్రీశక్తి పథకం ద్వారా ఒక 20-30 ఏళ్ల పాటు మనుగడ సాధించుకున్నప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల ఇంకా అది మునుముందు ఆర్టీసీ మనుగడ కాపాడుకోవాలన్నా, అదేవిధంగా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలన్నా, అదేవిధంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ఈ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగ సంఘాల మీద ఉందని మేము భావించి ఈ జేఏసీగా ఫార్మ్ అయ్యాం. ఇది కేవలం అన్ని వైపుల నుంచి కూడా ఆర్టీసీ, ప్రభుత్వం, ప్రజలు, ఉద్యోగులు నలుగురికి కూడా మంచి జరగాలి, మంచి పేరు రావాలి. అదేవిధంగా ప్రభుత్వం ఇంకా ముందు ఆర్టీసీ ముందున్న ఏదైతే టాస్క్లు ఉన్నాయో గోదావరి కృష్ణ పుష్కరాలు కానివ్వండి, స్త్రీశక్తి పథకం యొక్క విజయవంతమైన అమలు కానివ్వండి, అదేవిధంగా బస్సుల నిర్వహణ కానివ్వండి, ఏదైతే గత ప్రభుత్వం ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయని దుర్మార్గమైన పరిపాలన చేసుకున్న క్రమంలో ఈ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఏపీఎస్ఆర్టీసీకి అనేక విధంగా బడ్జెట్ లో నిధులు కేటాయించారు. అదేవిధంగా బస్సులు కొనుగోలు చేశారు. అప్పుడు బాగా 14 నుంచి 19 వరకు ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధి బాటలో పయనించింది.
అదేవిధంగా 2020 నుంచి 29 వరకు కూడా ఏపీఎస్ఆర్టీసీ అభివృద్ధి బాటలో పయనిస్తుందని ముఖ్యమంత్రి గారు అంత విజనరీ ఇదిలో ఉన్నారని, అదే విజనరీతో ఆర్టీసీని ఆయన అభివృద్ధి పదంలో పయనింపజేస్తారనే ఆశ మా అందరికీ ఉంది. అందుకని ఈ 4 ప్రయోజనాలు ఏదైతే ప్రభుత్వానికి మంచి పేరు రావాలి, శ్రీశక్తి సక్సెస్ అవ్వాలి, భవిష్యత్తులో ప్రజలకు మంచి రవాణా సౌకర్యాలు కల్పించాలి అని బస్సుల సంఖ్య పెంచడం కోసం, ప్రభుత్వానికి మంచి పేరు రావడం కోసం ఒక బాధ్యతగా మేము ఇవన్నీ కూడా నేరుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో బాధ్యతతో ఈ జేఏసీ ఏర్పడడం జరిగింది. ఈ మా అసోసియేషన్ ఉద్యోగుల జేఏసీ యొక్క సదుద్దేశాన్ని పెద్ద మనసుతో ముఖ్యమంత్రి గారు అంగీకరించి ఈ సమస్యను పరిష్కరించి ఆర్టీసీని అభివృద్ధి పదంలో పయనింపజేయాలని మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఏపీజేఏసీ కన్వీనర్, ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు జేఏసీ సంబంధించిన ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ సమావేశం మరి దాదాపు సుదీర్ఘంగా చర్చ జరిగి సంస్థలో సిబ్బంది ఎదుర్కొన్నటువంటి అంశాలు, ఇవాళ ప్రభుత్వ నిర్ణయాలతో ఏ రకంగా అయితే సంస్థ పటిష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఇవాళ డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ నిర్ణయం చేయడం జరిగింది. అందులో ప్రధానంగా స్త్రీశక్తికి సంబంధించినటువంటి అంశము, ఇవాళ స్త్రీశక్తి అమలు చేసిన దాంట్లో ప్రభుత్వ ప్రతిష్ట పెంచే దాంట్లో ఏర్పడే అవరోధాలు, అందులో ప్రధానంగా బస్సుల సంఖ్య సరిపడా లేకపోవడం, సిబ్బంది డ్యూటీ చేసే సిబ్బంది ఎదుర్కొనే ఇబ్బందులు, ఇన్క్లూడింగ్ ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి చేసే పరిస్థితులన్నీ కూడా మీరు కూడా చూసున్నారు. చాలా ఘోరమైన పరిస్థితులు వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. ఇవాళ సిబ్బంది ప్రయాణికుల సంఖ్య పెరిగి ప్రతిరోజు కూడా డ్యూటీ అవర్స్ ఉన్నదానికన్నా గంటల తరబడి లేట్ అయ్యి ఇవాళ విధి నిర్వహణలో కూడా చాలా మంది అనారోగ్య పాలవటం, చాలా మంది మరణాలు కూడా చేయడం జరుగుతుంది. వీటిలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించాలనేది వీళ్ళు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళటం. ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ చాలా పటిష్టమైనటువంటి సంస్థ, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైన సంస్థ, ప్రజలతో మమేకమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఆర్టీసీ అంటే పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న వ్యక్తి కూడా ఆర్టీసీ అనేటువంటి నానుడు ఎప్పటి నుంచో ఏర్పడినటువంటి బంధం. ఇవాళ బంధం నుంచి ఇవాళ ఎలక్ట్రికల్ బస్సుల వల్ల ఇవాళ వేరే వాడు కంపెనీస్ వచ్చి ప్రైవేటు బస్సులు ద్వారాగా నిర్వహణ జరగాలనేది ఏదైతే వస్తుందో, ప్రైవేట్ నిర్వహణతో ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు వస్తున్నాయో, దానివల్ల మరి కమిట్మెంట్ తగ్గి, బాధ్యత తగ్గి, సంస్థ రోజు రోజుకి డివేట్ అయ్యే పరిణామాలు అవుతున్నాయో అవి ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకురావాలనేదే ప్రధాన ఉద్దేశం. అందులో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోండి, కానీ అవి ఏపీఎస్ఆర్టీసీ కానీ ప్రభుత్వం కానీ నిర్వహణ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆ సబ్సిడీ మనకే వచ్చే విధంగా తీసుకుని ఆ బస్సులను మనం నిర్వహణ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ సంస్థలో పనిచేసేటువంటి కార్మికులు, కమిట్మెంట్ గా పనిచేసేటువంటి కార్మికులు, జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం దాదాపు 12 జాతీయ అవార్డులు, ఏ రవాణా సంస్థలో రానటువంటి అవార్డులు తీసుకున్నటువంటి సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిత్వం కార్మికులు ఉన్నారు. ఇక్కడ సిబ్బంది ఉన్నారు మాకు. ఇవాళ మీరు ఆ బస్సులు ఆర్టీసీ ద్వారా నిర్వహణ చేయండి. ప్రభుత్వ పరిస్థితి ఇంకా పెంచే విధంగా, ప్రజలకు మెరుగైన సేవలు చేసే విధంగా ఈ సిబ్బంది ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా కోరుకునేది ఇవాళ ప్రైవేట్ అనే దానికి మేము వెళ్ళలేదు, కానీ ఇవాళ బస్సు డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ఇవాళ సిగ్నల్ వేరుగా వెళ్తుంది. మొత్తం నిర్వహణ ప్రైవేట్ అంటే సిగ్నల్ వేరుగా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఈ ముఖ్యమంత్రి గారు అలా చేస్తారని మేమైతే అనుకోవట్లేదు, కానీ ఆయన నోటీస్కి ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో అవి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ స్పష్టంగా మేము విజ్ఞప్తి చేసేది, ఈ ఏదైతే ఆందోళన ఉందో సిబ్బందులు కానీ ప్రజలలో కూడా ఏర్పడుతుంది. ఇవాళ ప్రజల్లో కూడా ఈ రకమైనటువంటి ప్రైవేట్ వస్తున్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఇవాళ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వాటిని ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కొనే విధంగా ఆయన ముందుకెళ్లాలని చెప్పి ప్రధాన మెయిన్ డిమాండ్ అదే మాకు. ఇక మిగతా ప్రభుత్వ ఉద్యోగులతో దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. డిఏలు ఇవాళ పిఆర్సీ కమిటీ లేదు, పిఆర్సీ లేదు. ఇవాళ పోలీసు వాళ్ళకి అయితే 24 hours పనిచేసే వాళ్ళు అని చెప్పి ఇవాళ లీవ్ ఏదైతే ఎంకాష్మెంట్ ఉందో వాళ్ళకి అప్ టు డేట్ చెల్లించారు. మేము అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నాం. రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, వాన లేదు, కానీ మాకు మాత్రం లీవ్ ఎన్కాష్మెంట్ ఆనాటి ఈ వరకు వచ్చిన పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం, వాళ్ళతో పాటు సమానంగా వద్దు, ఇంకంతకన్నా ఎక్కువ పని చేసాం. మాకు కూడా వాళ్ళ పెండింగ్ ఏదైతే ఉన్నాయో, ఇవాళ చనిపోయిన రిటైర్ అయిన ఉద్యోగులు 2 సంవత్సరాల దాకా సెటిల్మెంట్ అవ్వకపోతే ఇబ్బంది పడుతున్నాం. దయచేసి రిటైర్ అయిన చనిపోయిన వాళ్ళకి వెంటనే సెటిల్మెంట్ వచ్చే విధంగా కూడా ఈ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకోవాలని చెప్పి, ఆ సెటిల్మెంట్ ఫాస్ట్ గా ఏపీపీటీడీ సిబ్బందికి అయ్యే విధంగా చూడాలని చెప్పి, రిటైర్ అయిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవాళ తక్షణం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే వాటిని తొలగించాలని చెప్పి ఇవాళ ప్రధాన డిమాండ్స్ అయితే సిబ్బంది డిమాండ్స్ ముందుకెళ్ళడం జరుగుతుంది. మేము కోరుకునేది ముఖ్యమంత్రి గారికి, ఇవాళ 4 జోన్స్ సంబంధించినట్టయితే మరి కార్యకర్తల మీటింగ్ వేసి మరి వాళ్ళలో ఉన్న మనోభావాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే విధంగా మా నిరసన ఏదైతే ఉందో, ఇగో ఈ సమస్య మీద ఈ రకంగా ఉంది అనేది రేపు 11వ తారీఖున డిమాండ్స్ ఆర్టీసీ ఎండీ గారికి అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లి మరి వారి చొరవతో
ఇవాళ ఉద్యమానికి ముందుకు వెళ్ళలేకుండా ప్రభుత్వం సెటిల్ చేయాలని చెప్పి ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా మా తాలూకు ఆందోళన ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఇవాళ మిగతా సంఘాలు ఏదైతే ఉన్నాయో ఆర్టీసీలో ఉన్నటువంటి మరి వాళ్ళందరూ కూడా ఈ జేఏసీలో సమయంగా ముందుకెళ్లే దాంట్లో ఈ జేఏసీ పిలుపుని పాటించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.